తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు పెదకాపు లేఅవుట్ లో మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు మొట్టమొదటిగా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడం జరుగుతోంది. ఖచ్చితంగా కూడా ఈ పెదకాపు లేఅవుట్ లో ప్రజలకు భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పెట్టించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమం, ఈ గరుడ వారధి నిర్మాణం సమయంలో ఈ కొంత భాగం పెదకాపు లేఅవుట్ కు అలిపిరి నుంచి బైపాస్ సర్వీస్ రోడ్డు కూడా ఆపడం జరిగింది. అదే విధంగా క్రాస్ రోడ్డు కల్వర్ట్స్ మొత్తం ఆపేసి ఈ 4 సంవత్సరాల కాలంలో పెదకాపు లేఅవుట్ లో నివసిస్తున్న ప్రజలకు, వ్యాపారస్తులకు, లాడ్జీలు పెట్టుకున్న సంస్థలకు గత 40-50 సంవత్సరాలుగా చేసుకున్న వారందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టించడం, నష్టం చేయడం అది కరుణాకర్ రెడ్డి గారి నైజం. ఆయన ఉద్దేశం అది. ఆయన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని వేధించడం, ఇబ్బందులకు గురి చేయడం అది ఆయన నైజం. అందుకు ఇది నిదర్శనం అనేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా తెలియజేస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెదకాపు లేఅవుట్లో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పెదకాపు లేఅవుట్లో నివాసాలు ఉంటున్న భవన యజమానులు కానీ, ఇళ్ళ యజమానులు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరతర లాడ్జీ ఓనర్లకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అతి త్వరలోనే సౌకర్యం కల్పించి, అవినీతికి తావు లేకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మేము నిస్వార్థంగా వీళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామనేసి కూడా జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి తిరుపతిలో నివసిస్తున్న ప్రతి పౌరులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యం చేస్తామనేసి కూడా మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఈ పెదకాపు లేఅవుట్ కూడా సర్వీస్ రోడ్డు కూడా నిర్మించేదానికి అన్ని విధాలు కూడా మేము శ్రద్ధలో తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పెదకాపు లేఅవుట్లో 22A కింద చేర్పించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల్లో లేఅవుట్ తయారైంది. ఇటువంటి లేఅవుట్ని కక్షపూరిత ధోరణితో భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారనే ఒక ముఖ్య దురుద్దేశంతో ఈ భూములన్నిటి కూడా 22A కింద పెట్టి వాళ్ళ భూములకు విలువలు లేకుండా ప్రభుత్వ భూములుగా గుర్తింపు చేయడం ఆయన నైజం, ఆయన ఒక కక్షపూరిత ధోరణి. ఇది కూడా ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వెంటనే 22A నుంచి తొలగించి పెదకాపు లేఅవుట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి హక్కు కల్పించే విధంగా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ